మంచిది. దేనికి ఎప్పుడు కూడా మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. మనం చేసేది ఏమని చెప్పండి, ఇంకా దేవుని స్తుతించటం తప్పితే ఇంకేం మనం చేయగలమా? దేవుడు కూడా అంటున్నాడు, మీ వెండి బంగారాలు నాకు అక్కర్లేదు, నన్ను మహింపరచండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మీ హృదయాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని, మన హృదయాన్ని ప్రభువుకు అప్పచెప్పి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు అర్పించేవారుగా మనం ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో చాలామంది చాలా తీర్మానాలు తీసుకున్నారా లేదా? ఏం తీసుకోలేదండి, మాకేం తెలియదు అంటున్నారా? తీర్మానాలు తీసుకోవాలి. ప్రభా, ఈ 2026 సంవత్సరం ప్రారంభం వీక్ నుంచి, ఆదివారం నుంచి క్రమం తప్పకుండా ప్రభా 52 వారాలు నేను నీ సన్నిధిలోనే గడుపుతా అన్న ఒకటి తీర్మానం. అయ్యా ప్రభా, ఈ సంవత్సరంలో నాయన చక్కగా నిన్ను ప్రార్థించి, ఇప్పటి వరకు ప్రార్థన నాకు రావట్లా, ప్రార్థన నేర్పించు, ప్రార్థన చేస్తా అన్నటువంటి వాళ్ళు. వాక్యం ఎంతమంది మొదలుపెట్టారు? బైబిల్ చదవటం ఎవరైనా మొదలుపెట్టారా? మొదలుపెట్టలేదు. మొదలుపెట్టండి. ఈ సంవత్సరం అన్న వాక్యం చదివేటువంటి వాళ్ళు, అంటే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం బైబిల్ని ఒక్కసారైనా, కేవలం కనీసం ఒక్కసారైనా నేను పూర్తి చేస్తా. మరి వాక్యపు జ్ఞానం ఉండాలి లేదు? మనకి వాక్య జ్ఞానం ఉండాలి. కాబట్టి నేను చదువుతాను అన్నటువంటి తీర్మానాలు, రోజుకు ఒక 2 అధ్యాయాలను చదవటం ప్రారంభించండి. ఒకనొక రోజు వచ్చేపటికి బైబిల్ గ్రంథం మొత్తం కూడా కంప్లీట్ అయిపోద్ది. ఒక్కసారి పూర్తి చదివేసేయండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది పక్కన పెట్టేసి మొత్తం చదివేసేయండి ముందు. ఆ తర్వాత రెండోసారి చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మెల్లిగా ధ్యానిస్తూ వస్తే, మెడిటేషన్ ధ్యానిస్తూ ఉంటుంటే ఒక్కొక్క విషయాన్ని దేవుడు తన జ్ఞానం చేత నింపి తన కృప చొప్పున మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ముందు చదివేసేయాలి, ఒక పుస్తకం చదివినట్లే చదివేసేయాలి. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు ఒక 15-16 సార్లు చదివి ఉంటాను నేను బైబిల్ని. క్రొత్త నిబంధన అయితే చాలాసార్లు చదివా, లెక్కేలా నేను వాటిని. ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క రోజు ఏం చేసేవాడిని అంటే 5 సార్లు చదివేసేవాడిని. ఇప్పుడు యాకోబు పత్రిక కానీ, ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక కానీ, ఫిలోమోనుకి రాసిన పత్రిక కానీ, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న అధ్యాయాలు ఉంటాయి, 4-6 అధ్యాయాలు ఉంటాయి. వాటిని ఒకరోజు 5 సార్లు చదివేవాడిని. అవి లెక్కించేవాడిని కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పేసి ప్రార్థన పూర్వకంగా నేను ధ్యానించేవాడిని వాక్యం. ఆ విధంగా మీరు ధ్యానించండి. అనేకమైనటువంటి విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడు అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో బలపరచబడాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన స్థిరము కలిగి, బలము కలిగి, విశ్వాస వీరులుగా, ప్రార్థన పరులుగా ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మేము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుడు మీకు అట్టి కృప అనుగ్రహించునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. ఈ రోజున నేను చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటంటే, రాత్రల్లా ఆలోచిస్తూ ఉన్నా, ఏం చెప్పాలా ఈ రోజున, మొదటి ఆదివారం ఏం చెప్దాం ప్రభు, ఏం చెప్పమంటావు అని ఆలోచిస్తూ ఉంటుంటే ప్రభు చక్కటి ఒక వర్డ్ నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ వర్డ్ ఏంటంటే, ఆ పదం ఏంటంటే లోబడుట. చెప్పండి, ఏంటి? లోబడుట. దేవునికి లోబడుట అనేటువంటి ఆ మాట పదే సార్లు నాకు గుర్తుకొస్తూ ఉన్నప్పుడు ఇంక వేరే ఎటు వెళ్ళిపోయినా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతూ ఉంది. సరే ప్రభా, లోబడటం గురించి నేను ఈరోజు మాట్లాడతానని ప్రార్థనాపూర్వకంగా ఆత్మదేవుణ్ణి అడిగి నేను ఇక్కడ నిలబడ్డాను. నేర్చుకుందాం ఈరోజు కూడా. ఈ 2026 మొదటి ఆదివారం నాడు ప్రభుకి మనం లోబడటము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా నాతో మాట్లాడు ప్రభు అని అడగండి. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవాన్ని ఘనమైన పాదములు, వందనాలు, స్తుతి స్తోత్రములు. మా దేవా, ఇదిగోనైనా ఈ ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నాడు ప్రభా విత్తుతున్నటువంటి విత్తనమును బట్టి నీకు వందనాలు. అయా, లోబడటం ఏంటో ప్రభా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. బిడ్డలు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని
వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన అంతా కూడా నీ మీదే కేంద్రీకృతమై నీ మాటలు వినటానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. లోబడటము. చాలామంది లోబడటం అంటే యవనస్తులు, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుతూ ఉంటారు. లోబడుతున్నారా లేదా? వారి మాట మేము లోబడమని అంటున్నారా? లోబడాలి. తల్లిదండ్రులకు లోబడటం, ఉద్యోగం చేసేటువంటి వారు అధికారులకు లోబడటం, ఇలాగా లోబడటం అనేటువంటి పదాన్ని మనం ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో నువ్వు ఎవ్వరికి లోబడినా లోబడకపోయినా యేసయ్యకి నువ్వు ఖచ్చితంగా లోబడాలి. యేసు ప్రభుకి ఎవరైతే దేవునికి లోబడతారో వారందరూ మిగతా విషయాల్లో లోబడటం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ముందు ప్రభువుకు లోబడితే ఆ మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ప్రభువుకి లోబడటం అనేది మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ప్రియులారా, మన జీవితాల్లో ప్రభువుకి లోబడకపోవటం వలన అనేకమైనటువంటి సమస్యలు మనమే కొని తెచ్చుకుంటాం. వాటిని ప్రభువు అనుమతిస్తాడు. కారణం ఏంటి తెలుసా? విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి, అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనందరికి కూడా కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని అకస్మాత్తుగా కొన్ని శోధనలు వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని శ్రమలు వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. అన్నీ బాగున్నాయి అన్న సమయంలో ఏదో ఒక దిక్కు నుంచి ఏదో ఒక చిన్న శోధనం రావటం ప్రారంభించింది. అయ్యో అన్నీ బాగున్నాయి అనుకున్నాను, ఈ సంవత్సరం అయినా ఈ ఆపద నుంచి గట్టెక్కుతాను అనుకున్నాను, లేదంటే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను గట్టెక్కుతాను అనుకున్నాను. అలా వెళుతున్నటువంటి సందర్భంలో అన్నీ బాగున్నాయి, ఒక్కొక్క మెట్టు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి సడన్గా ఈ ప్రాబ్లమ్స్, నేను ఊహించిన విధంగా ఎందుకు ఇలాంటి శ్రమలు వచ్చాయి అని చాలామంది సతమతమైపోతూ ఉంటారు. బహుశా మీ జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు జరిగి ఉండొచ్చేమో. ఎందుకు ప్రభు అలాంటి వాటిని మన జీవితాల్లోకి అకస్మాత్తుగా దేవుడే అనుమతిస్తాడు? కారణం ఏంటి తెలుసా? ప్రభువుకి నువ్వు లోబడకపోవటం వలన, దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించుకోకుండా నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని పక్కన పెట్టేసి దేవునికి దూరముగా వెళ్తావే, అప్పుడు తిరిగి ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను వదిలిపెట్టాడు. అరే ఇప్పుడు వరకు చక్కగా నేను కాపాడాను, మంచి భక్తిని ప్రదర్శించింది, మళ్ళీ ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఒకవేళ మనుషులు నిన్ను చేదరించుకోవచ్చేమో. బ్రతుకు బాగానప్పుడు ఎవరు నీ దగ్గర రారు, నిన్ను చేదరించుకుంటారు, అసహించుకుంటారు, నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారేమో. ప్రభు అయితే నేను ఆ విధంగా దూరపరుచుకోడు, నీ దగ్గరే ఉంటాడు. చూడండి, ఒక్కొక్క వ్యక్తి మీరు రోడ్ల మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు బాగా తాగుతాడు, బాగా తాగేసి బైక్ స్పీడ్గా నడుపుతూ ఉంటాడు. ఆ బళ్ళు మధ్యలో హైవేలో కానీ అలాంటి పెద్ద పెద్ద రోడ్లలో ఇలా బెండ్ చేసుకుంటా బాగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు వెనకాల చూస్తూ ఉంటావు, అరే అయిపోయాడు రేఖ అనుకుంటాం కదా, పడిపోయాడు లారీ కింద అని చెప్పేసి అనుకోండి. అంటే వాడు డ్రైవింగ్ అలా ఉంటుంది. దాని దగ్గర టైర్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ సడన్గా ఇలా తిప్పేస్తూ ఉంటాడు. చూసారు ఎప్పుడైనా? అప్పుడు మనం అనుకుంటాం అయిపోయాడు ఈసారి అనుకుంటాం మనం. కానీ అయిపోవడం, సురక్షితంగా నిలిపోతాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క దయ వాడిపైన ఉంది. ఆయన మంచివారి మీద మాత్రమే కాదు ఆయన కృప చూపించేది, చెడ్డవారి మీద కూడా ఆయన కృపను చూపిస్తాడు. ఆయన ధారాళంగా చూపిస్తాడు. ఆయన దయగల దేవుడు, కనికరం గల దేవుడు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఒక ఛాన్స్ ఇవ్వటానికి ఆయన దయ చొప్పున వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే మరలా తిరిగి తన దగ్గరికి తీసుకురావాలని. తప్పిపోయినటువంటి మన జీవితాల్ని, ప్రభువుకి దూరమైనటువంటి మన జీవితాల్ని, ఒకప్పుడు విశ్వాసంలో బలపడినటువంటి మన జీవితాలు కొన్ని కారణాల వలన దూరంగా జరిగిపోవచ్చేమో. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తాడంటే మరలా నిన్ను తిరిగి అతని వైపు, దేవుని వైపు చూడాలని, దేవుని వైపు ఆకర్షింప చేయాలని, నీ దృష్టిని మళ్ళీ ఆయన పైన కేంద్రీకృతం చేయాలని, ఎప్పటిలాగేనే నీ భక్తిని ప్రదర్శించాలని దేవుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న శోధనలను, చిన్న చిన్న శ్రమలను నీ జీవితంలోకి ఆపాదిస్తాడు, అనుమతిస్తాడు. ఒక వ్యక్తి అంట పైన ఎక్కడో అపార్ట్మెంట్ పైన ఉన్నాడు, కింద తెలిసిన వ్యక్తి ఉన్నాడు.
దాదాపుగా ఒక 10 అంతస్తులు ఉంది. 10 అంతస్తులు పైన ఉన్నాడు, అపార్ట్మెంట్ పైన ఉన్నాడు. కేకలేస్తున్నాడు, ఒరే సుబ్బారావు అని కేకేస్తా ఉన్నాడు. ఆడికి ఏంటి వినపడతల్లా, కింద అన్నీ కొన్ని వాహనాలు వెళ్తా ఉన్నాయి, కొంచెం సౌండ్ పడతా ఉందేమో, వాడికి వినపడతల్లా. పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. కేకలేస్తున్నా కానీ ఆ వ్యక్తికి వినపడతల్లా. ఇప్పుడు వాడిని పిలవాలి పైకి, ఏం చేయాలా అని ఆలోచించాడు. గబగబా ఒక 100 రూపాయలు తీసాడు జేబులో నుంచి. తీసి వాడు ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ అలా వదిలేడు ఖచ్చితంగా. ఆ 100 రూపాయలు తిన్నంగా సుబ్బారావు ఎదురు పడ్డాయి. వాడేం చేశాడు, ఇటు చూసాడు, గవికిని తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు. జేబులో పెట్టుకున్నాడు కానీ 100 రూపాయలు ఈ ఎక్కడి నుంచి పడ్డాయి, ఎవరు వేసారని చూశాడా? చూడలా. ఓరు మళ్ళీ చూడలేడు. 100 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు, పైకి చూడలేండి రీడ అని ఈసారి 500 నోటు తీశాడు. 500 నోటు తీసి మళ్ళీ కరెక్ట్గా ముందేసాడు, పడేటట్టు చూసి వేసాడు. మళ్ళీ గవిక్కి తీసుకొని జేబులో పెట్టుకున్నాడు కానీ పైకి మాటో చోట్ల. ఎక్కడి నుంచి పడుతున్నాయి? పైనుంచి పడుతున్నాయి కదా. పైనుంచి ఎవరు వేస్తున్నారో అని పైకి ఏమైనా చూస్తున్నాడా? చూడలేదు. అప్పుడైనా పైకి చూస్తాడని చెప్పేసి వాడు ఎదురు చూస్తా వేస్తుంటే చూడల. ఏం చేయాలి తెలియక నొన్నట గులకరాయి ఉంది పైన. ఈసారి దాన్ని తీశాడు, కరెక్ట్గా వాడి తల మీద పడేటట్టుగా అలా వదిలేడు. టపీమని తగిలింది. అప్పుడు ఎటు చూశాడు? పైకి చూశాడు. 100 రూపాయలు వేసినప్పుడు చూడలా, 500 రూపాయలు వేసినప్పుడు చూడలా, జేబులో పెట్టేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో, సురుక్కుమందో, అప్పుడు ఎటు చూశాడు? ఆ రాయి ఎటు నుండి వచ్చిందని పైకి చూశాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ప్రభు ఒక్కోసారి నేను దీవించాలని నీకు కావలసినటువంటి ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడి వైపు చూడరు. అన్నీ బాగుంటే ప్రభు వైపు చూడరు. అందుకనే ప్రభు వైపు చూడాలని ఏం చేస్తాడు తెలుసా? టప్పీమని ఒక్కొక్కసారి చిన్న ముట్టిగా వేస్తాడు. అప్పుడైనా దేవుడి వైపు నువ్వు చూస్తావని, దేవునికి లోబడతావని, ఆయనకి దగ్గరికి వస్తావని చెప్పేసి. పిల్లలు గమనించండి, ఈ రోజున లోబడుట అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చి, లోబడకపోవటం వల్ల తన జీవితంలో ఎలాంటి ఆపదను కొని తెచ్చుకున్నాడు, ఎలాంటి గాలి తుఫానులు అతని జీవితంలో చెలరేగాయి, ఎలాంటి భయంకరమైన విపత్తును అతను ఎదుర్కొన్నాడు, ఆ తదుపరి వాటిని ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ రియలైజేషన్లోకి వచ్చి ప్రభు వైపు ఏ విధంగా చూశాడో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. ఆ తదుపరి లోబడినటువంటి వ్యక్తి జీవితం ఏముంది అన్న విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఈ అంశాన్ని నేను ముగింపులో తీసుకొస్తాను. చూడండి, యోనా గ్రంథము మొదటి వచనాన్ని చదువుకుందాం. యోనా జీవితంలో నుంచి ఈ రోజున ప్రభు కొన్ని పాఠాలని మనం నేర్చుకునేలాగిన ఆయన ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తీయండి, బైబిల్ తీసుకుని తీయండి. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణపు ప్రజల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి, ఇది అండర్లైన్ చేసుకోండి, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని చెప్పేసి ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఒప్పేకి పోయి తర్షీషుకు పోయి ఒక వాడను చూసి అందులో ఎక్కేసాడు. చాలమ్మా, అక్కడ ఆవిధం, ఇక్కడ ఆవిధం. మీరు విన్నటువంటి వాక్యంలో దేవుడు యోనాకి ప్రత్యక్షమై యోనాతో ఒక మాట చెప్పాడు. యోనా, నినివే పట్టణపు ప్రజల దోషము నా దృష్టికి బహుఘోరంగా ఉంది అన్నాడు. ఎలా ఉందంట? ఘోరమైనటువంటి బ్రతుకుతున్నారు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. నా దృష్టి వాళ్ళ మీద ఉంచినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో కొనసాగుతూ ఉంది అని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే దేవుని దృష్టిలో దేవుని చూస్తూ ఉన్నప్పుడు ఆ నినివే పట్టణపు ఆ ప్రజల యొక్క బ్రతుకులు, జీవితాలు బహుఘోరమైనటువంటి బ్రతుకులుగా ఉన్నాయి. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. దేవుని దృష్టి అక్కడ ఉంది కదా, నేను వారిని చూశానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన దృష్టిలో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి?
నినివే పట్టణ ప్రజలు బ్రతుకులు వాళ్ళ జీవితాలు ఘోరంగా ఉన్నప్పుడు నా జీవితాలు ఎలాగా ఉన్నాయి ప్రభు దృష్టిలో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? పరిశీలించుకుందాం. మనుషులు ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు సమర్థించుకోవటానికి సమర్థనీయంగానే ఉంటాయి. ఏదో చేశారులేండి పోనీయండి అన్నట్టుగా, అది పెద్దది అవనండి చిన్నది అవనండి, తప్పే కాబట్టి ఆ తప్పును సమర్థించే విధంగా ఉంటారేమో. కానీ దేవుని దృష్టిలో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన కన్ను దృష్టిలో పాపమే. సమర్థనీయత కాదు, అది సమర్థనీయత కాదు. దేవుడు సమర్థనీయుడు కాదు, పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు. కాబట్టి నినివే పట్టణపు ప్రజల దోషము దేవుని దృష్టిలో ఘోరంగా ఉంది కాబట్టి యోనా నువ్వు లేచి అన్నాడు. ఈ మాటనే కదా అండర్లైన్ చేసుకోమంది. నువ్వు లేచి నినివే పట్టణానికి పోయి ఒక ప్రకటన చేయి. అదేంటో తెలుసా? మీకు నాశనం కలగబోతా ఉంది, మీకు దుర్గతి రాబోతా ఉంది, మీ బ్రతుకులు దేవుని దృష్టిలో ఘోరంగా ఉన్నాయి కాబట్టి దేవుడు నాశనాన్ని తీసుకురాబోతా ఉన్నాడని ప్రకటించుపో వెళ్ళు అని చెప్పేసి నువ్వు లే అని చెప్పాడు. నువ్వు లేచి అంటే మనందరం కూడా సతికిలు పడిపోయినటువంటి పరిస్థితుల్లో, దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో, పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విధంగా మనందరం ఉండాలని దేవుడు ఆశిస్తలా. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు లేవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇప్పుడు వరకు కూర్చుండిపోయావేమో భక్తిలో, పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ భక్తి అంతా దిగజారిపోయిందేమో. ప్రభు నిన్ను బట్టే ఈ రోజున మాట్లాడుతున్నాడు. యోనాకు చెప్పినటువంటి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేవాలా. చాలు, కూర్చున్నది చాలు, చతికిలిపోయింది చాలు నీ భక్తి. గడిచినటువంటి సంవత్సరంలో చేయాలనుకున్నట్టు వాటిని దేవునికి చేయలేక కృంగిపోయి కృషించిపోయి లేవలేనటువంటి పరిస్థితుల్లో కూర్చుండిపోయావేమో. ఇప్పుడైనా నువ్వు లేవాలా అని ప్రభు చెప్తా అన్నాడు. నువ్వు లేచి చెప్పు యోనా, లే అన్నాడు. సరే, దేవుని చెప్పినటువంటి మాటకి యోనా లోబడ్డా? లోబడలా. దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి పోమంటే ఈయన ఏం చేశాడు తెలుసా? యొప్పే అన్నటువంటి వాటర్ రేవుకి వెళ్ళాడు. అక్కడ దగ్గరగా యొప్పే అన్నటువంటి వాటర్ రేవు ఉంటుంది. అప్పట్లో ఈ ఓడ నౌకలు ప్రయాణించేటువంటి ఆ సముద్ర తీరం, ఆ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. ఆ ప్రాంతం నుంచి గబగబా బయలుదేరాడు యోనా. లేవటానికైతే లేచాడు, కానీ దేవుడు వెళ్ళి చెప్పమన్నటువంటి ఆ పట్టణానికి, నినివే పట్టణానికి వెళ్ళటానికి ఇష్టపడక దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుడు చెప్పమన్నటువంటి మాటలని పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్తానికి ఇష్టపడ్డాడు తెలుసా? తన సొంత చిత్తాన్ని, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి తర్షీషునికి బయలుదేరాడు. నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్ళకోకుండా తర్షీషుకు బయలుదేరాడు. ఇక్కడ అంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశారు. లోబడటం అనేది లేదు. దేవుడు చెప్పాడు కదా మనం వెళ్ళాలి, దేవుడు చెప్పమన్నటువంటి మాటని చెప్పాలా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మార్చాలా, అప్పుడైనా కానీ వాళ్ళ జీవితాలు మార్చబడతాయేమో ఒక హెచ్చరికని ప్రభు చెప్పమన్నప్పుడు చెప్దామన్నట్టుగా ఏమన్నా లేచి వెళ్ళాడంటే లేదు. ఇటు తర్షీష్ అయితే, ఇటు నినివే పట్టణం అయితే, ఇటు తర్షీష్ అంటే ఆపోజిట్ దిక్కులో వెళ్ళిపోయాడు, ఎక్కేశాడు. లోబడటం అనేది అక్కడ యోనా జీవితంలో కనపడతలేదు. పిల్లలు గమనించండి, లోబడకపోవటం వల్ల తన జీవితంలో వచ్చినటువంటి నష్టాన్ని కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. ఇటు నినివే పట్టణం వెళ్ళమన్నాడు కదా దేవుడు. నినివే పట్టణము యొప్పేలో ఉన్నటువంటి ఆ ఓడ రేవు నుంచి నినివే పట్టణం ఎన్ని కిలోమీటర్లు అంటే 500 మైళ్ళు, అంటే 700 కిలోమీటర్లు దేవుడు వెళ్ళమన్నది. అయితే అతను తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి తర్షీషుకు వెళ్తానని చెప్పేసి వాడెక్కాడు కదా. తర్షీష్ ఎంత దూరం అంటే తెలుసా? ఇప్పుడు దాన్ని స్పెయిన్ అని పిలుస్తారు. లండన్ ఉంది కదా, యూకే ఉంది కదా, ఆ స్పెయిన్ అని కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. ఇప్పుడు ఆ తర్షీష్ అనేటువంటి ఆ ప్రాంతానికి పేరు స్పెయిన్. తెలుసు కదా అందరికీ, దేశాల పేర్లు తెలుసు కదా. స్పెయిన్ దేశానికి బయలుదేరాడు, తర్షీషుకు బయలుదేరాడు. అప్పుడు తర్షీష్ ఎంత దూరం తెలుసా? 2000 కిలోమీటర్లు, అంటే 2000 మైళ్ళు, అంటే ఎన్ని కిలోమీటర్లు? దాదాపుగా 3000 కిలోమీటర్లు. ఏది ఎక్కువ? దేవుడు వెళ్ళమన్నది ఎక్కువ, లేదంటే ఇతను తీసుకున్నటువంటి ఆలోచన ఎక్కువ? ఇతను ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నాడో, ఇతను తీసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో అదే దూరం. 3000 కిలోమీటర్లు వెళ్తానికి వాడు ఎక్కాడు, కానీ 700 కిలోమీటర్లు ఉన్నటువంటి నినివే పట్టణానికి వెళ్ళలేకపోయాడు. ఇష్టపడలే, ఎక్కేశాడు.
అంటే దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు, దేవునికి లోబడకపోవటం వల్ల అక్కడ ఏం జరిగింది తెలుసా? సమయం ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేశాడు. మరి టికెట్ ధర కూడా ఎక్కువగానే ఉంటుందిగా, ఎక్కువ సమయం ప్రయాణించాలి కదా. అంటే సమయం ఎక్కువగా ఉంటుంది, ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం నేర్చుకోవాలి, దేవుని పక్కన పెట్టేస్తే నీ సమయం వృధా అయిపోద్ది. అంత మాత్రమే కాదు, నీ ధనం కూడా ఏమైపోద్ది? కరిగిపోద్ది. ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. దేవునికి లోబడకపోవటం వల్ల యోనా జీవితంలో ఈ రెండు జరిగినాయి. సరే, ఎక్కాడు, వాడ బయలుదేరుతూ ఉంది, ప్రయాణిస్తూ ఉంది. అమ్మ అంతా బాగుందిలే, పరిస్థితి అంతా బాగుంది, సముద్రం అంతా కూడా చక్కగా ఉంది, నా ప్రయాణం సాగిద్ది, దేవుడు ఇటు వెళ్ళమన్నాడు కదా, ఇటు నుంచి మనం అటు వెళ్ళకుండా ఇటు వెళ్తున్నాం కదా, మనకేం ప్రాబ్లం లేదు అనుకున్నాడు యోనా. చక్కగా ఆ అడుగు భాగానికి వెళ్ళి పడుకుని పోయాడు. ఎక్కడ? ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. ఈ లోపు అకస్మాత్తుగా మీరు చదువుకున్న తర్వాత దేవుడే అకస్మాత్తుగా తుఫాన్ని రప్పించేశాడు. అనుకున్నాడా? అనుకోలేదు. తుఫాను వస్తుంది అనుకున్నాడా? అనుకోలేదు. సముద్రం అంతా అల్లకొల్లం అయిపోతూ ఉంది, తుఫాన్ చెలరేగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా, అరే ఇప్పటివరకు బాగానే ఉంది కదా, ఏంటి ఇలాగ తుఫాన్ వచ్చేసింది అకస్మాత్తుగా, ఏంటి దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ దేవతలను ప్రార్థించడం ప్రారంభించారు. దేని నిమిత్తమై ఆపద వచ్చిందో వాళ్ళకి ఆరాధిస్తున్నటువంటి దేవతలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళకి ప్రార్థన చేయటం ప్రారంభించారు. వాళ్ళు ఈ తుఫాను దేనివల్ల వచ్చింది, ఈ తుఫాను ఆపండి అని చెప్పేసి వారు నమ్ముకున్నటువంటి ఎవరినైతే దేవతలు ఉన్నారో వాళ్ళు ఆరాధించడం ప్రారంభిస్తే తుఫాను ఆగట్లా. వాడలోకి నీళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ నీటి బరువుకి వాడ మునిగిపోద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు తెచ్చుకున్నటువంటి ధాన్య గింజలు, అంటే తినడానికి తెచ్చుకున్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ధాన్యం, అవన్నీ కూడా ఏం చేశారంటే సముద్రంలో పోసేశారు. బరువు పెరక్కోకుండా ఉండటానికి వాళ్ళ వస్తువులు, వాళ్ళకున్నటువంటి ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా గుమ్మరించేశారు సముద్రంలో. అంటే ఏంటి? మూడోది ఏంటి తెలుసా? మొదటి సమయం వేస్ట్ అయిపోయింది, రెండో ధనం వేస్ట్ అయిపోయింది, మూడోది సమస్తము వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోయాయి? సముద్రంలో కలిసిపోయాం. అంటే దేవుని పట్ల లోబడుకోకుండా తను తీసుకున్నటువంటి సొంత నిర్ణయం వల్ల ఎంత లాస్ అయిపోయాడు చూడు. ఇప్పుడు ఆయన ఆగట్లేదు, తుఫాన్ ఆగట్లేదు, భయం వచ్చేసింది వాళ్ళకి. ఏం చేయాలరా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అసలు ఎవరి వల్ల వచ్చిందో చూద్దాం, అసలు ఎవరి వల్ల ఇది దాపరించిందో చూద్దాం, చీట్లు వేసేద్దాం. ఆ చీటీల్లో ఎవరి పేరు వస్తే వాడే కారకుడు అని చెప్పేసి చీటీలు రాస్తే యోనా పేరు వచ్చింది. ఎవరి పేరు వచ్చింది? మరి కారణం ఆయనే కదా, యోనా పేరు వచ్చింది. ఎవడరా యోనా, ఎక్కడున్నాడు, పదండి ఎత్తుకుదామని చెప్పేసి బయలుదేరారు. ఎక్కడున్నాడంటే ఈయనంటే, చదవండి యోనా గ్రంథం, అదే మొదటి అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది చూడండి. 5వ వచనంలో మాట ఉంటుంది చూడండి. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించారంట. వాడను చులకని చేయుటకే అందులో ఉన్నటువంటి సరుకులన్నీ సముద్రంలో పారవేశారు. అప్పటికి యోనా, ఇగో చూడండి, నాకేం పట్టలేదు అన్నట్టుగా అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని, అబ్బాబ్బా ఏం నిద్రపోతున్నాడంట, అంతా మైమరిచిపోయాడు. ఏం జరుగుతుందో అతనికి ఏం తెలియట్లా, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ పడుకున్నాడు? వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టేస్తావో నీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎక్కడ ఉంటుందో తెలుసా? కిందకి వెళ్ళిపోద్ది. దిగజారినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతావు, పడిపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతావు. వాడ దిగువ భాగానికి ఏ విధంగా అయితే యోనా వెళ్ళిపోయాడో, దేవుని మాటకు లోబడకోకుండా దేవుని పక్కన పెట్టేసి, ఇప్పుడు అతని పరిస్థితి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? దిగువ భాగానికి వెళ్ళిపోయింది. మన జీవితంలో కూడా ప్రభువు లేనప్పుడు దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో అడుగుకి వెళ్ళిపోతాం. దేవుడు లేనప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు పరిస్థితుల్లో అందరి జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. అంతకుముందు ప్రభు సన్నిధికి ఎవరు రావట్లా, దేవుని సన్నిధికి రావట్లా. ఎప్పుడో లాస్ట్కి వచ్చేవాళ్ళు, ఆ చివర కూర్చొని మందిరాల్లో వెళ్ళిపోయేవాళ్ళు. అంటే మన మందిరం కాదు, చాలా మందిరాలు అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు వాళ్ళందరిని అలర్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక వైరస్ని పంపించాడు. ఆ కోవిడ్ వచ్చిన టైంలో ఎక్కడ లేని భక్తి అంతా కదా, అసలు ఎంత భక్తి వచ్చేసిందో ఒక్కొక్కళ్ళలో. ఎందుకంటే చావు భయం.
ప్రభు మమ్మల్ని కాపాడయ్యా ఈ వైరస్ నుంచి అని చెప్పేసి ఎక్కడ లేని భక్తి అంతా. అప్పటి వరకు ఏం చేస్తున్నారు వీళ్ళంటే నిద్రపోతున్నారు. వీళ్ళు భక్తి పోయింది. నిద్రపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మేలుకొలుపుగా ఆ కోవిడ్ని ఎప్పుడైతే పంపించాడో ఒక్కొక్కరు భక్తిని ప్రదర్శించడం స్టార్ట్ చేశారు. నన్ను బతికించేయ్యా, నేను బతికితే చాలని చెప్పేసి వాక్యం చదివేవాళ్ళు వాక్యం, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనలో. అవునా కదా? ఎక్కడ లేనంత భక్తి వచ్చేసింది, నిద్రపోయింది. దేవుడు మన జీవితాల్లో లేనప్పుడు, పక్కన పెట్టేసినప్పుడు మన ఆధ్యాత్మిక పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నిద్రపోతూ ఉంటాం, ప్రార్థనలు ఉండవు, భక్తిని ప్రదర్శించలేం. యోనాలాగే వెళ్ళిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంట. వచ్చారు, రే ఎంత జరుగుతున్నా కానీ వీడేంటారు ఎంత నిద్రపోతున్నాడు, అసలు వీడేవుడరా అని చెప్పేసి వాళ్ళు వచ్చి లేపారు. బాబు నీ పేరేంటాయా అని చెప్పినప్పుడు అతను చెప్పాడు, నా పేరు పలానా, నిబ్రీని నేను. అసలు నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి చెప్పు, మాకు నువ్వెవరవి చెప్పు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోనాను అడిగినప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళినా చదివితే దేవుని గురించి చక్కటి సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆ అంశం వేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యోనాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? ప్రభువుని గురించి ప్రకటించాడు. పరిస్థితులన్నీ కూడా అల్లకొల్లంగా ఉన్నప్పుడు, పరిస్థితులు ఏది కూడా మరి అనుకూలంగా లేనప్పుడు కూడా యోనా ఏం చేశాడంటే ప్రభువుని గురించి ప్రకటించాడు. అతనిలో ఉన్నటువంటి గొప్పతనం అదే. ప్రకటించాడు, యేసు ప్రభు గురించి ప్రకటించాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ప్రకటించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? ఈ తుఫాన్ ఆగాలంటే ఏం చేయాలి? దీనికి కారణం నువ్వే కదా, ఇప్పుడు ఇది ఆపాలంటే దానికి జవాబు కూడా నువ్వే చెప్పు, ఏం చేయమంటావు అని అంటే అక్కడ 12 వచ్చిన వాళ్ళు ఉంటావు చూడండి, అక్కడ చక్కటి మాట చెప్తున్నాడు. దీనికి కారణం ఎవరంటే యోనా ఏం చెప్తున్నాడు చూడండి, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలుసు. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, ఏమన్నాడు తెలుసా? నన్నెత్తి సముద్రంలో పడవేయడి, పరిష్కారం దొరికిద్దయా? నన్నెత్తి సముద్రంలో పడేస్తే ఈ తుఫాన్ అంతా కూడా ఆగిపోద్ది. దీనికి పరిష్కారం అదొక్కటే. యోనా మొదటిగా దేవునికి లోబడలేదు. ఆ లోబడినటువంటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ తన వైపు తీసుకురావాలని ఏం చేశాడు? చిన్న శోధన, ఒక తుఫాన్ని అతని జీవితంలో అనుమతించినప్పుడు దానికి గల కారణాన్ని యోనా తెలుసుకున్నాడు. ఈ తుఫాను వచ్చింది నా వల్లనే. ఈ విధంగా మీరందరూ కూడా భయక్రాంతులైపోయి ఈ విధంగా వణికిపోవటానికి, ఈ పరిస్థితి దాపరించడానికి కారణం ఎవరో కాదయ్యా, నేనే కారణం. ప్రియులారా, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క సవాలు మీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, అలజడి, తుఫాను చెలరెత్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కూర్చొని దీనికి కారణం ఎవరో అని ఆలోచించావా? బహుశా ఎవరైనా కారణం అడిగితే, అమ్మా నీ జీవితంలో ఎందుకు భార్యాభర్తలు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు, భార్యాభర్తల మధ్య ఎందుకు ఐక్యత లేదు, బిడ్డల మధ్య సైక్యత లేదు, బిడ్డలు నీ మాట వింటలేదు, ఏంటి ఎప్పుడు కూడా నీ కుటుంబంలో అలజడి, గొడవలు, గందరగోళాలు, ఒక దెయ్యపు కోటలాగా, ఒక దెయ్యం ఇల్లులాగా ఉండిపోయింది నీ ఇల్లు, నీ కుటుంబము, కారణం ఏంటి అని ఒకసారి ప్రశ్నిస్తే చాలామంది భార్యలు ఏం చెప్తారు తెలుసా? ఈ ఏళ్ళు అటు ఇటు చెప్తూ ఉంటారు. ఇలా అయిపోవటానికి కారణం నా భర్త అండి, ఇలా అయిపోవటానికి కారణం నా బిడ్డలండి, ఇలా అయిపోతానికి ఫలానోళ్ళు ఫలానని చెప్పేసి వీళ్ళు వైపు తిప్పుతూ ఉంటారు. భర్తలు కూడా ఆ విధంగానే తిప్పుతారు. నా కుటుంబం చిన్న భిన్నమైపోతారు. అసలు ఈవిడ రాకపోకుండా ఉంటే నా జీవితం ఎంత బాగుండేదో, ఈవిడ నా జీవితంలోకి వచ్చింది, నా జీవితమే పాడైపోయిందండి అన్నటువంటి భర్తలు ఈ రోజున ఉన్నారు. బిడ్డలు చెప్తా ఉన్నారు, ఈ విధంగా మేము మారటానికి, మా ఆలోచనలన్నీ మారిపోవటానికి, మా పనులన్నీ ఈ విధంగా ఉండటానికి కారణం మా తల్లిదండ్రులు. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. వాళ్ళు రోజు కొట్టుకుంటున్నారుగా, మేము వింటున్నాంగా, మేము కూడా బజార్ మీద అదే ఫైటింగ్లు. వాళ్ళు రోజు తిట్టుకుంటున్నారుగా, ఏ మాటలు మేము కూడా ఫీడ్ చేసుకొని మైండ్లో అయ్యే తిడతా ఉంటున్నాం, నేర్చుకుంటున్నాం అన్నట్టుగా బిడ్డలు కూడా ఆ విధంగా తయారవుతున్నప్పుడు వీళ్ళు కారణం అని చెప్పేసి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ స్థితిని బట్టి ఎతుకుతూ ఉన్నావు, చూపిస్తూ ఉన్నావు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తుఫానులు మా కుటుంబ జీవితంలో చెలరైపోవటానికి కారణం నేనే పాస్టర్ గారని ఎప్పుడైనా ఆలోచన చేయగలిగావా? దీనికి కారణం నేనే, నా భర్త ఇలా ఉండటం కారణం నేనే, నా బిడ్డల జీవితాలు ఇలా మారిపోవటానికి కారణం నేనేని ఏ రోజైనా అటు ఇటు చూపుతున్నటువంటి ఏలును నీ వైపు తిప్పుకొని
నేనే కారణం అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచన చేయగలిగావా? ఆలోచించే వారు మారాలి, వీరు మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా బిడ్డలు మారాలని చెప్పేసి వాళ్ళని వీళ్ళని చూస్తున్నావు. నువ్వు ఎప్పుడు మారుతావు? నేను చాలాసార్లు చెప్పాను, మార్పు అనేది ఎవరి నుంచి రావాలి? మొట్టమొదటిగా మనలో నుంచే మొదలవ్వాలి. మొదటగా నువ్వు మారాలి. ఉద్యమం నీలో నుంచే రావాలా. మొదటగా నీ కుటుంబంలో నువ్వు వెలిగించబడాలా. మార్పు అనేది నీలో వచ్చినప్పుడు నిన్ను బట్టి నీ భర్త మారుతాడు, లేదంటే నిన్ను బట్టి నీ భార్య మారిద్ది, నీ బిడ్డలు మారుతారు. అంతేగాని అందరి వైపు చూపించకూడదు, వాళ్ళేనండి కారణం అని చెప్పేసి. నేను కారణం, నేను సరిచేయబడాలా. యోనా గమనించాడు, ఈ తుఫాను రావటానికి, అలజడి రావటానికి ఎవరో కారణం కాదయ్యా, నేనే కారణం. నన్ను ఎత్తి సముద్రంలో ఎత్తేసేయండి. పరిష్కారం కూడా చెప్పేశాడు. సహోదరి ఈ మాటలు వింటున్నావు. యోనా జీవితంలో జరుగుతున్నటువంటి పాఠాలు. ఈరోజు నువ్వు సరిచేయబడాలి. ఈరోజు నువ్వు గమనించగలగాలి, నీ కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు రావడానికి కారణం బహుశా నేనేనేమో. నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభు అని చెప్పగలగాలి. పరిష్కారాన్ని ఎతకాలి. యోనా చెప్పినట్టుగా ఒప్పుకుందాం. చాలామంది ఒప్పుకోవటానికి ఇష్టపడరు, కప్పుకోవటానికి ఇష్టపడతారు కదా. కప్పుకోవద్దు, ఇష్టపడండి. ప్రభా నన్ను మార్చు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నాలో శాంతి లేదు, సమాధానం, కోపం వచ్చేస్తూ ఉంది, ఏదైనా మాట్లాడితే ఇరుచుకు పడిపోతా ఉన్నా, నా నోటికి కళ్యం లేదు, నా హృదయం శుద్ధి లేదు, నన్ను మార్చు ప్రభా. మార్పు అనేది నా కుటుంబంలో నా నుంచే మొదలు పెడాలి అని ప్రార్థన చేయండి ఈ రోజున. తర్వాత చూడండి మీ కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఆశీర్వాదాలు ప్రభు ఇస్తాడు మీరే చూస్తారు. స్వయంగా గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాడు. దానికి కారణము నేనే అని యోనా ఒప్పుకున్నాడు. సముద్రంలో ఎత్తి పడేయండి అయ్యా, దీనికి ఇంకేం ఆలోచించొద్దు, మీరేం ఆలోచన పెట్టుకోవద్దు. ఆ తదుపరి చూడండి, తుఫాను అంతా కూడా నెమ్మలించబడద్దంటే అప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా యోనాని ఎత్తి సముద్రంలో వేసేశారు. ఆ తదుపరి ఒక పెద్ద చేప వచ్చింది. ఆ చేప మింగి 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా యోనా 3 రోజులు చేప కడుపులో ఉండి హ్యాపీగా నిద్రపోవాలా. ఎక్కడున్నాడో కూడా తెలియదు యోనాకి. చేపకి ఆజ్ఞాపించాడు దేవుడు, ఇదిగో పలాని టైం అప్పుడు నా బిడ్డ ఏం చేయబోతాడు, సముద్రంలో నీళ్ళల్లో పడబోతా ఉన్నాడు, వెంటనే నువ్వు అక్కడ ఉండాలి, మింగాలి. ఎందుకంటే కొంచెం సమయం ఇస్తే నీళ్ళు మింగేసి చచ్చిపోతాడు. కాబట్టి దేవుడు చేపకి ఆదేశాలు ఇచ్చేసాడు. నేను అనుకుంటాను, వెనకాల ఆ పెద్ద తిమింగలము ఆ వాడని అనుసరిస్తూ వస్తుంది, కనిపెట్టుకొని ఉంది. దేవుడు చెప్పాడు, సెలవు ఇచ్చాడు, ఒక వ్యక్తి పడతాడు, నువ్వు మింగేయాలి అంటున్నా అని చెప్పేసి. అందుకని వెనకాల నుంచి అలాగ ఫాలో అవుతూ ఉంది. ఎప్పుడైతే ఎత్తి పడేశారో సముద్రంలో యోనాని, టక్కన ఏమైంది, మింగేసింది. కొంచెం లేట్ అయినా నీళ్ళు మింగుతాడు, చచ్చిపోతాడు. చేప అయినా దేవుని మాట ఎందుకని మనం దేవుని మాట వింటామా? ఏనో దేవుడు ఆదేశిస్తే బైబిల్ గ్రంథంలో గాడిద మాట్లాడింది, కాకులు తీసుకొచ్చిన ఏలికి ఆహారాన్ని తీసుకొచ్చే. దేవుడు సెలవిస్తే పక్షుల్ని వాడుకున్నాడు, చేపలను వాడుకున్నాడు, గాడిదలను వాడుకున్నాడు. అనేకమైనటువంటి నోరు లేనటువంటి జంతువులైన దేవుడు చెప్పినటువంటి మాటకి విలువిచ్చి అనుసరించే. కానీ మానవుడు అదేంటో దేవుని అనుసరించట్లా, మాట వింటలా. చేప కడుపులో 3 రోజులుండి ఎక్కడున్నాడో తెలియదు, ఈ నాచేంటి, ఈ పీసేంటి, ఏంటయ్యా నేను ఎక్కడున్నానని తెలియక యోనా 3 రోజులు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, చేప కడుపులో ఉన్నటువంటి యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడే లేదా? ఆలకించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. నువ్వు ఎక్కడున్నానది మ్యాటర్ కాదు. అక్కడ నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నది నో మ్యాటర్. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వెక్కడున్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా కానీ ప్రార్థన చేయి. నువ్వు చేస్తున్న పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావు ఆ ప్రాంతంలో చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, చెవులను కలిగజేసినటువంటి దేవుడు వినకుందునా అని ఉంటుంది. ఆయన ఆలకించే దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, వినకపోవటానికి మోగ విగ్రహం కాదు. ఆయన నిత్యం నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన వినగలిగేటువంటి దేవుడు. ఆయన
నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ప్రియులారా చూడండి, యోనా జీవితంలో లోబడటము, దేవునికి లోబడకపోవటమా, లోబడాల్సినటువంటి యోనా ఒక ప్రవక్త అయ్యుండి దేవుని యొక్క సేవకుడిగా ఉన్నటువంటి యోనా దేవుడు చెప్పినటువంటి మాటకి విలువకోకుండా దేవుడి చిత్తాన్ని నెరవేర్చకపోవటం వలన, ఆయనకి లోబడకపోవటం వల్ల తన జీవితంలో ఎన్ని తెచ్చేసుకున్నాడండి? చాలా తెచ్చేసుకున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకొని ఒక తుఫాన్ అతని జీవితంలో చెలరేగింది. ఆ విధంగానే అతను వదిలిపెడతాం ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి తన చిత్తాన్ని మరలా తిరిగి యోనా జీవితంలో నెరవేర్చాలని, యోనా జీవితంలో ప్రభుకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చాలని ఒక చిన్న తుఫాన్ అతని జీవితంలో తీసుకొచ్చి మళ్ళా తిరిగి యోనాని ఏం చేశాడు? తన వైపుకి ఆకర్షింపజేశాడు, త్రిప్పుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా నీ జీవితంలో కూడా ప్రభుకి విధేయత చూపించుకోకుండా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు లేకోకుండా నీ ఇష్టాన్నే, నీ చిత్తాన్నే నీకు వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు అలా వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మరలా తిరిగి ఆయన వైపు నిన్ను ఆకర్షింప చేయాలని దేవుడు చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న తుఫానులు నీ జీవితంలో తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. అప్పుడైనా దేవుని వైపు నువ్వు తిరిగి, ప్రభువా నన్ను క్షమించాయని. చేప కడుపులో యోనా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు నీకు క్షమించి తిరిగి తన చిత్తాన్ని, తన ప్రణాళికను, తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని నా జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు తను చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ఆయన చేయలేడంటే చేస్తాడు, కానీ మనల్ని పెట్టుకొని చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ ద్వారా, నా ద్వారా, సమస్త మానవాళి ద్వారా ఆయన ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఎల్లప్పుడూ చూస్తున్నప్పుడు, మన జీవితాన్ని ప్రభు చేతులు పెట్టినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు, గొప్ప మేలును మనము చూడగలుగుతాం. ఇది యోనా జీవితంలో దేవునికి లోబడకపోవటం వల్ల వచ్చినటువంటి ఆపద చూసాము. తర్వాత దేవుని వైపు అతను ఆకర్షింపబడి మళ్ళీ దేవుని పని ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పని నెరవేర్చడానికి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం యోనా గ్రంథంలో చూడగలుగుతాం. ఇది యోనా గురించి మనం తెలుసుకున్నాం. ఇంకో వ్యక్తిని మేము తీసుకొచ్చి ఒక 5 నిమిషాలను ముగించుతాను. అతని పేరు అబ్రహాము. ఎవరు అతని పేరు? అబ్రహాము. తీయండి ఆదికాండము 17వ అధ్యాయంలో. ఇప్పుడు యోనాకి చెప్పాడు, నువ్వు లేచి ఒక పట్టణానికి వెళ్ళాలి, నా ప్రణాళిక, నా సంకల్పాన్ని నెరవేర్చాలని చెప్పేసి అన్నాడు కదా. అప్పుడు లోబడలేదని చెప్పేసి ఆ కథ అంతా కూడా మనం ఆ జీవితం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అబ్రహాము కూడా అదే పిలిపించాడు. 12వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. 12 యెహోవా ఎదుగోండి ఏమన్నాడు? ఇదే మాట చెప్పాడు యోనాకు కూడా. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అప్పుడు నిన్ను ఒక గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఆశీర్వాదంగా ఉందువు. మాట ఎంత బాగుంది, బాగుందా లేదు? నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. ఆశీర్వాదం నాకు వద్దండి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఆశీర్వాదాలు అందరికీ కావాలి, దీవెనలు అందరికీ కావాలి, మేలులు అందరూ పొందుకోవాలని ఇష్టపడతారు దేవుడి నుంచి. అయితే దానికి ముందు దేవునికి లోబడాలని చెప్తున్నాను కదా. దేవుడు చెప్పినటువంటి మాటను మనము నెరవేర్చాలి. అబ్రామా నువ్వు లే అన్నాడు. యోనాకి చెప్పినట్టుగానే యోనా నువ్వు లేచి అన్నట్టుగానే అబ్రాహాము కూడా ఒక రోజున మాట్లాడాడు. ప్రభు ఏం మాట్లాడుతున్నానంటే, నువ్వు లేచి ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని, నీ జనుల్ని అందరిని కూడా వదిలిపెట్టేసి నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళాడు. బాబు నువ్వెవరవయ్యా? నువ్వెవరో నాకు తెలీదు. ఏదో స్వరంతో మాట్లాడుతున్నావు. ఎక్కడికి వెళ్ళమంటావు? నా పరిస్థితి ఏంటి? నాకేం ధనానికి కొదువా? నాకేమన్నా లోటు ఏమైనా ఉందా? నేను ఎక్కడికి వెళ్ళమంటావు? ఇంత సమస్త ఆస్తిని వదిలేసి ఎక్కడికి వెళ్తా, నేను ఎక్కడే ఉంటా అన్నాడు అబ్రాము. లేడు. ఎందుకంటే అబ్రహాము తండ్రి తెరహు చాలా ధనవంతుడు. ఆ దినాల్లో, పూర్వ దినాల్లో, అబ్రహాము ఉన్నటువంటి ఆ దినాల్లో
మంచి ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు ఈ అబ్రహాం కుటుంబం తెరహం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బొమ్మలు తయారు చేసేవాడు, చందమామ బొమ్మలు తయారు చేసేవాడు. చందమామ బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలను అమ్మేవాళ్ళు. దానివల్ల ధనాన్ని బాగా వాళ్ళు కూడబెట్టుకున్నారు. తెరహ ఏం చేసేవాడంటే ఆ బొమ్మలన్నీ తయారు చేసి అబ్రాహాన్ని పిలిచి, నాయన ఇవన్నీ కూడా బొట్టలు వేసుకుని వీళ్ళు అమ్మిరారా అని చెప్పేసి అనేవాడు. ఆ బొట్టలు వేసుకొని వెళ్ళి ఒకరోజు వెళ్ళాడు, ఎవరు కొనలా. బొట్టలు వేసుకుని వెళ్ళి ఎవరు కొనలా. వచ్చాడు, నాన్నగారు వ్యాపారం కొంచెం సన్నగిలిపోయింది, ఎవరు కొనలేదు, మనం పద్ధతి మార్చాలి అన్నట్టుగా తెరహు చెప్పాడు తండ్రి. ఓ పని చేయరా, ఈరోజు వెళ్ళు, ఈరోజు నువ్వేం చెప్తావు తెలుసా, మొన్న ఏమన్నావు, నిన్నేమన్నావు, బొమ్మలండి బొమ్మలు అన్నాడు డాడీ. ఇప్పుడేం చెప్తా తెలుసా, దేవుళ్ళండి దేవుళ్ళు అని అన్నాడు. దేవుళ్ళండి దేవుళ్ళను అని చెప్పేసి అన్నాడు. ఓకే నాన్నగారు అనుకున్నాడు. ఆ బొమ్మలన్నీ బొట్టలు వేసుకున్నాడు, మళ్ళీ బయలుదేరాడు. ఈసారి ఏమన్నాడు తెలుసా, దేవుళ్ళండి దేవుడు. బుట్ట ఖాళీ అయిపోయింది. అదే బొమ్మ అంటే ఎవరు కొనలా, దేవుళ్ళంటే కొనేసారు. అబ్బా ఏం ట్రిక్ ఉపయోగించావు నాన్నగారు, అందరూ కొనేసేసారు దేవుళ్ళంటే అని చెప్పేసి సంతోషపడ్డాడు. ఇలాగా బొమ్మలుగా ఉన్నటువంటి అంటే చేతులతో తయారు చేసినటువంటి ఆ బొమ్మల్ని దేవుళ్ళు అని పిలిచినప్పుడు అందరూ ఉన్నారు. అందుకే ఈ రోజుల్లో ప్రపంచంలో దేవుళ్ళ మీద జరుగుతున్నటువంటి మోసం, దేవుళ్ళ మీద జరుగుతున్నటువంటి వ్యాపారం మరి దేని మీద కూడా జరగట్లా. అవునా కదా? దేవుళ్ళ మీద ఒక వ్యాపారం అయిపోయింది ఈ రోజున. రాత్రికి ఒక సంఘటన, అప్పుడు అది నేను చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ దేవుళ్ళ మీద ఈ రోజున వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారండి. దేవుడిని అడ్డం పెట్టేసుకొని చేతులతో చేసినటువంటి మన చేతులతో తయారు చేసుకున్నటువంటి ఆ బొమ్మల్ని దేవుళ్ళుగా పెట్టేసుకొని మరి వాటిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఉన్నారు. ఆలోచన లేదు, జ్ఞానం లేదు, వివేకం ఇచ్చాడు దేవుడు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మా డాడీ చెప్పాడు, మా తాత చెప్పాడు అన్నట్టుగా వాళ్ళని వీళ్ళని చూసి ఎప్పటి నుంచో ఆచారపరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం, ఇది కరెక్టేనా, మన భక్తి కరెక్టేనా, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అన్న విషయాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు. ఈ దేవుళ్ళు అని పిలబడుతున్నటువంటి విగ్రహాలని మోస్తున్నటువంటి అబ్రాహాం అనుకునేవాడంట వెళ్తా ఉన్నప్పుడు, వీళ్ళు దేవుళ్ళు అయితే నేను మోయటం ఏంటి, దేవుడు నన్ను మోయాలి కదా, నేను ఆయన మోయటం ఏంటి, అంతేనా కదా? దేవుడు మనల్ని మోసేవాడు. అందుకని బైబిల్ వాక్యం చెప్తా ఉంది, నువ్వు యవ్వన కాలంలో నా కాడిని మోస్తే ముదిమి వచ్చినప్పుడు నేనేం చేస్తాన్నాడు, నేను నిన్ను మోస్తాన్నాడు. ముసలోళ్ళని ఎవరైనా సంఖ్యను ఎత్తుకోమంటే ఎవరైనా ఎత్తుకుంటారా? ఎత్తుకోరు. నిన్ను ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుంటానని దేవుడు చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు అని దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకెవ్వరు ఆశ్రయంగా ఉన్నారో వాళ్ళు నీకు ఆశ్రయాన్ని కల్పించినప్పుడు నిన్నెవరో పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో చేదరించి చీకొడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో నేను నిన్ను ఎత్తుకుంటానమ్మా, నేనున్నా నీకు. నువ్వు లేనటువంటి పరిస్థితిలో, నీ అవసాన పరిస్థితుల్లో ముదిము వచ్చినప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటానన్నటువంటి దేవుడు మనల్ని ఎత్తుకునేవాడు. కానీ మనం దేవుడిని ఎత్తుకోవడం ఏంటి అని అబ్రహాముకి ఒక ఆలోచన వచ్చింది. అలాంటి కరెక్ట్గా ఆలోచనలతో ఉన్నటువంటి అబ్రాహాముకి దేవుని స్వరం వినపడింది. అబ్రామా అని పిలిచాడు. నువ్వు లేచి ఈ దేశాన్ని వదిలిపెట్టేశాయి పద. ఎప్పుడైతే మన జీవితంలో ఒక ఆలోచనతో, ఒక ప్రశ్నతో మొదలెడతామో దేవుడు ఖచ్చితంగా జవాబునిచ్చేటువంటి దేవుడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? మారు మాట మాట్లాడలేదు. వెంటనే దేవుడు మాట్లాడాడు నాతో, నమ్మాడు, విశ్వసించాడు. తనకున్నటువంటి ఆస్తుపాస్తుల్ని అందరినీ, ఆ దేశాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి దేవుడు చూపించినటువంటి అంటే చూపించాడు. అప్పటికి చూపించలా. ఎట్టి వెళ్ళాలి తెలీదు, ఏ వైపు వెళ్ళాలి తెలీదు, ఆయన చిత్తం ఏంటి తెలీదు. మరి చూపిస్తానన్నాడు, ఏమో. ఎక్కడికైనా బయలుదేరుతున్నావు, ఏమో తెలీదు. ఒకవేళ నీ పరిస్థితి రేపొద్దున ఏదైనా అయితే, ఏదో ఒక స్వరం వినపడిందని చెప్పేసి నువ్వు బయలుదేరావురా, ఏమైనా అయిపోతే ఏంటంటే ఏమవుదాం, ఆయన దేవుడే, ఆయనే చూసుకుంటాడు అన్న విశ్వాసంతో ఏం చేశాడు? ప్రయాణాన్ని అబ్రహాము కొనసాగించాడు. లోబడతాం అంటే ఇదే. అబ్రహామును కూడా నువ్వు లేచి అన్నాడు. దేవుని మాటకు లోబడి ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించి బయటకు వచ్చేసాడు. అయ్యా, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా,
నీ ఉద్దేశం ప్రకారమే నా జీవితాన్ని కొనసాగించాయా, ఓకే నేను బయలుదేరుతున్నాను చెప్పేసి టక్కన లేచాడు, బయలుదేరి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినటువంటి అబ్రహాము జీవితంలో అప్పటి వరకు అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదు. ఆయన స్వరం విన్నాడు అంతే. నిజ దేవుడు ఎవరో తెలియదు అప్పటి వరకు. కానీ ఇందాక మాట్లాడినటువంటి యోనా జీవితంలో దేవుడు ఎవరో తెలుసు, అవునా కదా? అప్పటికి పంచకాండాలు వచ్చేసి ఉంటాయి. అంటే తోరా అన్నటువంటి ధర్మశాస్త్రం వచ్చేసి ఉంటుంది యోనా జీవితంలో. అయినా కానీ యోనా దేవుని పట్టించుకోలేదు. కానీ అబ్రహాము ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో బైబిల్ ఉందా అంటే లేదు. బైబిల్ అంటే ధర్మశాస్త్రం ఉందా అంటే లేదు. దేవుని చిత్తమేంటో, ఆయన మాటలు ఏంటో ఆయనకేం తెలుసా అంటే తెలీదు. యోనా ప్రవక్త, దేవునికి లోబడలా. కానీ అబ్రహాము ప్రవక్త కాదు, కానీ దేవునికి లోబడ్డాడు. ఆయనకి బైబిల్ లేదు, వాక్యం లేదు, ఆయన దేవునికి లోబడ్డాడు. లోబడటం వల్ల అబ్రహాం జీవితం ఏ విధంగా వెళ్ళి తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ వాగ్దానాన్ని అయితే అబ్రహాంకు చెప్పాడో ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం జీవితంలో నెరవేర్చి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి లోబడితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప జీవితాన్ని మనకి ఇస్తాడు. ప్రియులారా, నేను ముగించేస్తా ఉన్నాను. దేవునికి లోబడుట అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడాను. లోబడటము అనేది యోనా జీవితంలో ఏ విధంగా పరీక్షించాము. అబ్రహాము జీవితంలో లోబడుట వలన ఎలాంటి కార్యాలు అబ్రహాం జీవితంలో పొందాడో మనం చూసాం. మరి మన జీవితం ఏ విధంగా ఉంది? అబ్రహాం జీవితంలో తోరా లేదు, ధర్మశాస్త్రం లేదు. యోనా జీవితంలో ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఎవరో తెలుసు, ప్రవక్తగా ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో లోబడలేకపోయాడు. మరి మన దగ్గరికి వచ్చేప్పటికీ దేవుడు మనకేమిచ్చాడు తెలుసా? అక్కడ యోనా దగ్గరికి వచ్చేప్పటికీ 5 కాండాలు ఇచ్చాడు, 5 పుస్తకాలు ఇచ్చాడు. మనకి బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇప్పుడు మనకి ఎన్ని ఇచ్చాడంటే దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు, పూర్తిగా ఇచ్చాడు. ఆయన చిత్తాన్ని, ఆయన మాటలేంటో, ఆయన ఆలోచనలేంటో, మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా మన జీవితాలు కొనసాగాలో ఇంత గ్రంథాన్ని ఇచ్చిన ఈ రోజుల్లో మరి దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు లోబడేటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవునికి నువ్వు లేచేటువంటి పరిస్థితిలో ఉన్నావా? నువ్వు లే అన్నప్పుడు లేస్తూ ఉన్నావా? ఇప్పుడు కాదులేని చెప్పేసి ఇంకా కూర్చొని దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు లేవాలా? నీకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాను, నా మాటలు ఇచ్చాను, నా బహుమానాన్ని ఇచ్చాను. గతించినటువంటి సంవత్సరంలో ఎన్నో అపాయాల నుంచి నిన్ను కాపాడాను, ఎన్నో మరి పరిస్థితులు, సమస్యల నుంచి నిన్ను ఒడ్డెక్కించాను. 2026 సంవత్సరంలో నేను తీసుకొచ్చాను. క్రొత్త నూతన సంవత్సరాన్ని, దయాకిరీటానికి ఇచ్చాను. ఈ సంవత్సరం నేను లేవాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఇంకా అలాగే కూర్చున్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒక వాక్యంలో ఉంటుంది, నేను చేయాల్సినన్నీ చేసే కదా నీకు. పోయిన సంవత్సరం అంతా పాదు చేశాను, నీళ్లు కట్టాను, ఎరువేశాను, అన్నీ చేశాను, నీకు కావాల్సిన అన్నీ కూడా. కానీ ఇంకా నువ్వు నాకు లోబడట్లా, ఇంకా నువ్వు నాకు దూరంగానే ఉన్నావు. ఫలములు కాచే టయానికి నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఫలములు ఫలించేటువంటి పరిస్థితులు లేవు, కారు ద్రాక్షాలు కాసేటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఈ సంవత్సరంలోనైనా దేవుని పట్ల ఒక తీర్మానం తీసుకోండి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు దేవుడు, ఈ సంవత్సరం కూడా నీకు నీళ్ళు పెడతా, పాదు చేస్తా, ఎరువేస్తా. ఫలములు కాసేటువంటి టయానికి నువ్వేమివ్వాలి? ఫలములు. అలాంటి పరిస్థితులకు నువ్వు రావాలంటే నా మాట వినాలి, నాకు లోబడాలి. నీ చిత్తాన్ని కాకుండా నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని నెరవేర్చేబిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడు మాత్రమే నీ జీవితాల్లో నా కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రభు చెప్తా ఉన్నాడు, లోబడదామా, సిద్ధపడదాము. దేవుని రాకడికి సమీపంగా ఉన్నాం. మనము సిద్ధపాటు కలిగినటువంటి, మారు మనసు కలిగినటువంటి హృదయముతో, పశ్చాత్తాపముతో దేవుని వద్దకు వద్దాము. దేవునికి మన జీవితాల్ని అప్పచెప్దాము. ఇంకెవరైతే రక్షణ పొందలేనటువంటి బిడ్డలు ఉన్నారో ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానం తీసుకొని ప్రియులారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమయం లేదు, సమయం ఉండగానే మీ ఇంటిని మీరు చక్కబెట్టుకోవాలి. మీ హృదయం అనేటువంటి ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. రక్షణ అనుభవంలోకి నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబస్తులు కూడా అందరూ కూడా రావటానికి ప్రార్థించేద్దాం. లేట్ చేయొద్దు. ఎవరైనా బాప్తిస్వం తీసుకోవాలి, రక్షణ పొందాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మరి బాప్తిస్వం అనేది కూడా మీకు ఇస్తాము. ఇంకా ఎవరు కూడా ఇంకా ఆలస్యం చేసేటువంటి వాళ్ళు ఆలస్యం చేయొద్దు, మమ్మల్ని సంప్రదించాల్సిందిగా
ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలైనా. లోబడటం అంటే ఏంటో ప్రభా యోనా జీవితంలో నుంచి, అబ్రహాం జీవితంలో నుంచి మాకు నేర్పించారు. మరి మా జీవితాలు ఏమన్నాయో, మేము లోబడుతున్నామా లేదంటే ఇంకా లోబడుకోకుండా మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్నాం? ఒక్కసారి మేము పరీక్షించుకోవటానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి విత్తనం వాక్యాన్ని బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఖాళీగా వెళ్ళిపోవటం ప్రభా మీకు ఇష్టం లేదు. ఒక్కొక్కరు ప్రభా నీ వాక్యం చేత నింపబడాలి, వాళ్ళ హృదయాలు నింపబడాలి. నాయన ప్రభా నింపి గొప్ప శాంతి సమాధానం తెక్కు నుంచి వెళ్ళాలి, ఒక తీర్మానం తెక్కు నుంచి వెళ్ళాలి. ఈ సంవత్సరంలో మొదటి వారంలో మేము ప్రవేశించాం. ఇప్పుడైనా ప్రభా నీ కార్యాలు చేయటంలో, నీ పని చేయటంలో మేము ప్రభు తండ్రి ముందుంటాం. నేను ప్రార్థించే విషయంలో మేము నేర్చుకుంటాం. నీ వాక్యాన్ని ప్రభు తండ్రి అనుసరించడం, నీకు లోబడటం నాయన మేము నేర్చుకుంటాం. మా కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఆలకించండి. వాళ్ళ జీవితాల్లో మెండైనటువంటి కార్యములు చూసినట్లుగా గొప్ప కార్యాలు ప్రభా విశేషమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లు కృపను అనుగ్రహించమని వాళ్ళ కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి, చదువులను దీవించండి, ఉద్యోగాలను దీవించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా మంచి పార్ట్నర్స్ని దయచేయండి. ఇదిగో నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, వివేచన జ్ఞానమును బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో ప్రభా పచ్చని ఒలివ చెట్లు వలె ఎదగటానికి సహాయం చేయమని, రక్షణ పొందినటువంటి బిడ్డలు ప్రభా ఆలస్యం చేయకుండా రక్షణ పొందటానికి కృపను అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది మొదటి వారం కాబట్టి బల్లని మేము